సమాధానం కలుగును గాక. I'm very glad to meet you all. మీ అందరినీ కూడా ఈ విధంగా కలవటం దేవుడిచ్చిన గొప్ప ధన్యతగా నేను భావిస్తున్నాను. చాలా సంతోషంగా ఉంది. Our Lord, He's a wonderful and loving God we are serving. మన దేవుడు ఎంతో అద్భుతమైన దేవుడు, మనం ఆరాధిస్తున్న దేవుడు ఘనుడు, గొప్పవాడు. We are serving a very powerful God. మనం చాలా శక్తివంతమైన దేవుణ్ణి మనం ఆరాధిస్తూ ఉన్నాం. Hallelujah. హల్లెలూయా. Please close your eyes. దయచేసి ఒక నిమిషం తలలో ఉంచండి, కళ్ళు మూసుకొని Please close ప్రార్థించుదాం. your eyes. ఒకసారి కళ్ళు మూసుకొని ప్రార్థన చేద్దాం. Whatever pain you have in your heart, నీ హృదయములో ఏ విధమైన నొప్పి బాధ నువ్వు కలిగి ఉన్నావో, whatever depression you are going through, ఎటువంటి వేదన బాధ గుండా నువ్వు వెళుతూ ఉన్నావో, forget everything right now. దయచేసి నీ భారం అంతా కూడా దేవుని మీద పెట్టి ప్రార్థించు. Forget everything right now. అవన్నీ కూడా పక్కన పెట్టి నువ్వు మనసారా Just ప్రార్థించు. think about Jesus. ఒక్కసారి యేసు అని దేవుని సహాయాన్ని నువ్వు కోరు. Just think about Jesus. దేవుని కృప కొరకై మనం వేడుకుందాం. యేసు Just కొరకై. think about His wonderful love. దేవుని యొక్క ప్రేమను గూర్చి మనం ఒక్కసారి Just ఆలోచించుదాం. think about His powerful love. ఆయన ఎంత గొప్ప దేవుడు, ఆయన శక్తిమంతుడైన ప్రేమమయుడని ఒక్కసారి నువ్వు జ్ఞాపకం చేసుకోవాలి. Holy Spirit, పరిశుద్ధాత్ముడా, I give this ఈ time సమయాన్ని హస్తాలకు అప్పగిస్తూ ఉన్నా. to your mightiest hand. ప్రభువా, నీ బలైన హస్తాలకు అప్పగిస్తూ ఉన్నా. You speak to your people. ప్రభువా, నీ ప్రజలైన వారితో మీరు మాట్లాడండి. Open their ears right now. ప్రతి ఒక్కరి చెవులు మీరు తెరవండి ప్రభువా. Open their hearts right ప్రతి now. ఒక్కరి హృదయములు తెరవబడును గాక నాయన. Wipe away all the tears. ప్రతి ఒక్కరి కన్నీరు దుఃఖాన్ని సంతోషముగా మార్చు దేవుడు ప్రభువా. I give this time to your mightiest hand, dear Holy ఈ Spirit. ప్రత్యేకమైన ఈ సమయాన్ని నీ బలైన హస్తాలకు అప్పగిస్తూ ఉన్నాం పరిశుద్ధాత్ముడా. Fill this room with your mightiest power right now. ఇదిగో ఈ స్థలమంతా కూడా నీ సన్నిధిని యొక్క బలముతో అభిషేకం నింపమని కోరుచున్నా. Release your power right now. ఇదిగో నీ యొక్క బలమైన అభిషేకాన్ని విడుదల చేస్తున్నాం ఈ Speak to స్థలంలో. your people. నీ ప్రజలైన వారితో మీరు మాట్లాడండి. God, this place, Father. అయ్యా, ఈ స్థలమంతా కూడా నీ సన్నిధి ఉంచండి. Jesus' mighty name we pray. యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. Hallelujah. ఆమేన్. హల్లెలూయా. Turn your Bible to Isaiah chapter 6. పరిశుద్ధ గ్రంథములో నుండి యెషయా గ్రంథం 6వ అధ్యాయము Verse 6, 7 and 8. 7-8 వచనాలు మనం చదువుకుందాం. Isaiah chapter 6. యెషయా గ్రంథం 6వ అధ్యాయము Verse 6, 7 and 8. 6-7-8 వచనాలు చదువుకుందాం. Somebody lead loudly and carefully and slowly. అప్పుడు ఆ శరాపుల్లోనొకడు తాను బలిపీఠం మీద నుండి కారుతో తీసిన నిప్పును చేత పట్టుకొని నా యొద్దకు ఎగిరి వచ్చి నా నోటికి దాన్ని తగిలించి, ఇది నీ పెదవులకు తగిలిన గనుక నీ పాపమునకు ప్రాయశ్చిత్తమాయెను, నీ దోషము తొలగిపోయెను అనెను. అప్పుడు నేను ఎవని పంపెదను, మా నిమిత్తము ఎవడు పోవునని ప్రభువు సెలవీయగా వింటిని. అంతట నేను, చిత్తగించుము, నేనున్నాను, నన్ను పంపుమనగా. ఆమేన్. And you finish 6, 7, 8. I'm right? Yes. Okay, I will read it in English. The one of the cherubim flew to me, having in his hand a live coal, which he had taken with the tongs from the altar. And he touched my mouth with it and said, Behold, this has touched your lips. Your iniquity is taken away, and your sin is purged. Also, I hear the voice of the Lord saying, Whom shall I send? And who will go for us? Then I said, Here I am, send me. And he said, verse 9, Go and tell this people. Hallelujah. Hallelujah. This is your 27th fasting prayer. I'm right? ఇది 27వ రోజు కదండి ఉపవాస ప్రార్థన దినం. How many people are started to feel the presence of God in this 27 days? ఎంతమంది ఈ యొక్క 27 రోజులు కూడా దేవుని సన్నిధిలో మేము చాలా ఆనందించామండి, ఆయన సన్నిధిలో మేము అనుభవించామని
అన్నవారు ఎంతమంది ఉన్నారు? ఒకసారి మీ చేతులు పైగా దేవుని స్తోత్రం చెప్పండి. But praise God for that. But more than that, you have one job. దానికంటే ముఖ్యముగా మరొక బాధ్యత దేవుడు అప్పగిస్తున్నాడు. You have a great job in your life. మీ జీవితం అంతటిలో కూడా అత్యంత ప్రాముఖ్యమైన పని అది. As a Christians, we have one great job from heaven. క్రైస్తవులుగా, దేవుని బిడ్డలుగా మనకున్న ఒక ప్రాముఖ్యమైన పని, అది దేవుని చేత అప్పగించబడుతున్న పని. We are living in a very lost days. మనం అందరం కూడా ఈ చివరి దినాల్లో మనం జీవిస్తూ ఉన్నాం. Very lost days. చాలా చివరి దినాలు ఇవి. We are not living in the middle period. మరి మనం ఏదో మధ్య కాలంలో మనం జీవించడం కాదు కానీ We are living in a very lost moment. అది చాలా చివరి గడియలు. We are living in a very lost seconds. ఇవి చాలా చివరి గడియలు, చివరి క్షణాలు అని చెప్పవచ్చు. Church is preparing to meet our Lord Jesus Christ. సార్వత్రిక సంఘం అంతా కూడా దేవుణ్ణి ఎదుర్కొనుటకు సిద్ధపడుతూ ఉన్నది సంఘం. That's why you and I are here. కనుక మనందరం కూడా ఈ ఉపవాస ప్రార్థనలో దేవుడు మనల్ని నిలబెట్టాడు. May Holy Spirit have to open your ears. పరిశుద్ధాత్మ దేవుడు వినగల చెవులతో దేవుడు మాట్లాడును గాక. God have burden about this world. మరి దేవుడు ఈ సార్వత్రిక సంఘం పట్ల, ప్రపంచంలో ఉన్న సంఘం పట్ల ఒక ఉన్నతమైన ఉద్దేశాన్ని దేవుడు కలిగి ఉన్నాడు. God loves this world. దేవుడు లోకమును ఎంతో ప్రేమించిన వాక్యం That's why సెలవిస్తుంది. he sent his only begotten son అందు నిమిత్తమే to this world. ఆయన అద్వితీయ కుమారునిగా పుట్టిన వానిని ఈ లోకమును పంపించాడు. ఆయన He paid his own blood to rescue from your sins. మన పాపముల నుండి, మన శాపముల నుండి మనల్ని విడిపించడానికి ఆయన స్వరక్తాన్ని మనకు వెలగా చెల్లించాడు, క్రయధనముగా చెల్లించాడు ఆయన. You can do some other job in this earth for your living. మనం మన జీవనాధారం కొరకు మనకు ఉన్న పని, వ్యాపారం, ఉద్యోగం మనం చేస్తూ ఉండవచ్చు. At the same time, be thankful to your heavenly Father also. అదే సమయంలో మనము దేవుడు మనకిచ్చిన జీవితాన్ని బట్టి దేవుని కూడా మనం కృతజ్ఞత కలిగి ఉండాలి. How many people are willing to serve God in this night? ఎంతో మంది మీరు చెప్పగలరు, నేను నా పనితో పాటు, నా వ్యాపారంతో పాటు, నా ఉద్యోగంతో పాటు దేవుని పని కూడా నేను చేయడానికి నేను ఇష్టపడుతున్నానండి అని Just చెప్పాలి. lift your hands up. ఒకసారి మీరు చేతులు పైకి ప్రభువును Age స్తుతించండి. doesn't matter. మీరు ఏది కూడా మీరు ఆలోచించవద్దు. Qualification doesn't matter. దానికి వయసుతో నిమిత్తం లేదు. మరి అర్హత, మరి క్వాలిఫికేషన్, అర్హత దాంతో నిమిత్తం లేదు. Gender does not matter. స్త్రీ పురుష భేదం ఏమాత్రం కూడా లేదండి. If you are coming to the altar, మీరు నిజముగా మిమ్మల్ని మీరు దేవునికి అప్పగించుకున్నట్లయితే Lord will cleanse you completely and he will start to use you powerfully. ఖచ్చితంగా దేవుడు తన శక్తితో, తన బలముతో ఆయన నిన్ను వాడుకోబోతూ ఉన్నాడు. If you want to serve God, మరి మీకు దేవుని పని విషయంలో మీరు ఆసక్తి కలిగిన వారైతే first you have come to the altar. మీరు ముందుగా దేవుని వద్దకు వచ్చి మిమ్మల్ని మీరు దేవునికి అప్పగించుకోవాలి. The word 6 says, 6వ వచనం సెలవిస్తుంది, from the altar only. మరి నీవు ఆ మందసం, ఆ బలిపీఠం మీద నుండి మాత్రమే, From the altar only. ఆ బలిపీఠం దగ్గర నుండి మాత్రమే Angel is taking living coal. మరి ఆయన ఆ యొక్క నిప్పుని తీసుకొని మనకు అంటిస్తున్నట్టు మనం చూస్తూ ఉన్నాం. From Isaiah chapter 1 and 5 chapter, యెషయా గ్రంథం మొదటి నుంచి 5 అధ్యాయాలు మీరు చూసినట్లయితే Isaiah is doing an ordinary ministry only. యెషయా భక్తుడు ఒక సాధారణమైన మరి పని చేస్తూ ఉన్నాడు దేవుని కొరకు. He is prophesying about something. మరి ఆయన అనేకమైన విషయాల కొరకు ఆయన ప్రవచిస్తూ ఉన్నాడు. But one day, అయితే ఒక రోజు ఏం జరిగిందో తెలుసునా? he is always pointing people's sin. ప్రజల యొక్క పాపాలతో, వారి దోషాలతో చాలా దేవుని దగ్గర పోరాడుతూ ఉన్నాడు. Because the time Isaiah did not face the altar. ఇదిగో దేవుని యొక్క బలిపీఠం దగ్గరకు వచ్చి దేవుని దగ్గర పోరాడుతూ ఉన్నాడు. Because he did not know what is the meaning for altar. ఆ యొక్క బలిపీఠం దగ్గర ఏం జరగబోతుందో ఇతను అర్థం తెలియలేదు. That's why he's always pointing people, you are doing this, you are doing that, and he's doing an ordinary ministry. ప్రజల పాపాలు చూసి చాలా దుఃఖపడుతూ, బాధపడుతూ, ఏం చేయాలో అర్థం కాని పరిస్థితుల్లో ఒక సాధారణమైన పనిలో ఆయన కొనసాగుతూ ఉన్నాడు. But in Isaiah chapter 6, కానీ ఒక్కసారి 6వ అధ్యాయానికి వచ్చిన తర్వాత somebody turn your Bible to Isaiah chapter 6.
dear people. ఇక్కడ మనం చూస్తున్నాం 6వ అధ్యాయం What చూసినట్లయితే has happened? అక్కడ ఏం జరిగిందో ఒకసారి మీరు చూడండి. What has happened? అక్కడ ఏం జరిగిందో మీరు ఒకసారి I గమనించండి. saw the Lord sitting on the throne. ఇదిగో అత్యున్నత సింహాసనమందు దేవుడు ఆసీనుడై ఉండుట యెషయా భక్తుడు చూస్తూ ఉన్నాడు. When God started to open his eyes, ఇదిగో అతడు కన్నులు తెరిచి చూడగానే ఆ యొక్క సింహాసనమందు ఆసీనుడైన దేవుని చూస్తూ ఉన్నాడు. he saw himself who he is. అతను తనకేంటో అతను అర్థమవుతూ ఉన్నాడు. ఇప్పుడు So God had to open your eyes. దేవుడు వారి తన మనోనేత్రములు తెరిచినట్టుగా మనం చూస్తూ You ఉన్నాం. are called to do extraordinary things for Jesus. నువ్వు దేవుని కొరకు అసాధారణమైన కార్యములను తలపెట్టాలంటే దేవుడు మన మనోనేత్రాలు తెరవాలి. This nation is going to become changed because of you only. ఇదిగో నీ ద్వారానే దేవుడు ఆ కార్యాన్ని దేవుడు తలపెట్టబోతూ ఉన్నాడు. Churches are going to change because of you only. ఇదిగో సంఘములో దేవుడు నిన్నే దేవుడు ప్రాముఖ్యమైన పాత్రగా దేవుడు ఎన్నుకొని ఆయన తన మహిమార్థమే దేవుడు వాడుకోబోతూ Nations ఉన్నాడు. are going to change because of you only. ఇదిగో సంఘములో ఉన్న నిన్నే దేవుడు ఏర్పాటు చేసుకొని తన పని కొరకు దేవుడు నిలబెట్టబోతూ ఉన్నాడు. Come to the altar, dear people of God. ఇదిగో దయచేసి దేవుని పిల్లలారా మీరు దేవుని బలిపీఠమునొద్దకు రండి. Don't sit like a normal Christian. దేవునికి దూరంగా ఉండి నామకార్థమైన జీవితాన్ని మీరు జీవిస్తూ ఉండవద్దు. Don't do a normal ministry. మరి ఏదో సాధారణమైన జీవితాన్ని జీవిస్తాం అనుకోవద్దు మీరు. Expect a great things from Jesus. ఇదిగో ఒక్కసారి దేవుని హృదయాన్ని మనం అర్థం చేసుకోవలసిన సమయం ఆసన్నమైంది. My God saw some vision to Isaiah ఇదిగో యెషయా భక్తుడితో దేవుడు ప్రత్యక్షమై దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. to reveal his power, ఆయన శక్తిని ఆయన బయలుపరుస్తూ to ఉన్నాడు. reveal who he is. ఆయన ఏమై ఉన్నాడో ప్రత్యక్షపరచుకుంటున్నాడు దేవుడు. He saw a mightiest vision on his life. అతని జీవితంలో ఎన్నడూ చూడనటువంటి ఒక అద్భుతమైన దృశ్యాన్ని అతను చూస్తూ ఉన్నాడు. Angels are singing, ఇదిగో దేవుని దూతల చేత ఆయన ఆరాధించబడుతున్నాడు. holy, holy, holy is the Lord of hosts. ఆమేన్. పరలోకములో ఉన్న పరిశుద్ధులందరూ కూడా ఆ దేవదూతలందరూ కూడా పరిశుద్ధుడు 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 అని ఆ మహామహుడైన దేవుణ్ణి ఆరాధిస్తూ ఉండగా To cover their face. ఇదిగో మరి దేవుని దూతలు వారి యొక్క 2 రెక్కలతో వారి ముఖాన్ని కప్పుకున్నారు. To cover their feet. 2 రెక్కలతో వారి యొక్క మరి కాళ్ళను కప్పుకున్నారు. With 2 feathers they outflew. ఇదిగో వారు మరొక 2 రెక్కలతో వారు ఎగురుతూ ఉన్నారు దేవుని దూతలు. Our God, He's a holy God. మనం ఆరాధిస్తున్న దేవుడు అంత గొప్ప దేవుడు, ఆయన పరిశుద్ధుడైన దేవుడు. We are serving a powerful God. మనం ఆరాధిస్తున్న దేవుడు శక్తి కలిగిన వాడు, ఆయన బలార్జుడు గొప్పవాడు. We are serving a living God. మనమందరం ఆరాధిస్తున్న దేవుడు సజీవుడు, సజీవులకు దేవుడే ఉన్నవాడు. ఆయన He is not a dead God. ఆయన చనిపోయిన వాడు కాదండి. He will speak to you. ఆయన మనతో మాట్లాడే దేవుడు. He will revive you. ఆయన మనకు ఆ బహుమానములు ఇచ్చేవాడు. He ఆయన will anoint you. ఆయన మనల్ని అభిషేకించే దేవుడై He ఉన్నాడు. will change your family. ఆయన మన కుటుంబాన్ని పట్టించుకునేవాడు. He ఆయన will change your destiny. ఆయన మనకున్న పరిస్థితులకు న్యాయం He will చేకూర్చుకునేవాడు. use you mightily. ఆయన మన జీవితాల్లో గొప్ప గమ్యాన్ని ఆయన కలిగి ఉన్నాడు. ఆయన Hallelujah. హల్లెలూయా. Such a powerful God. అంత గొప్ప దేవుని మనం ఆరాధిస్తూ ఉన్నాం. He's so powerful. ఆయన చాలా శక్తివంతమైన దేవుడు అండి. He's so powerful. చాలా శక్తివంతమైన దేవుడు ఆయన. We are serving a powerful God. అంత గొప్ప దేవుణ్ణి మన జీవితంలో మనం కలిగి ఉన్నాం. Now I am going to tell. చూడండి, మరొక మాట కొంచెం లోతుకు వెళదాం. Please note it down if you have a pen and note. మరి రాసుకునే జాగ్రత్తగా రాసుకోవచ్చు. ఆ విషయాలు మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత మీరు మరలా ధ్యానం చేయవచ్చు. You can record this message or you can do whatever you want. You can post this message on your heart or mind. మరి ఈ యొక్క వర్తమానము ఎలాగైతే మరి రికార్డ్ అవుతూ ఉందో అలాగే మీ మనస్సుల్లో దాన్ని రికార్డ్ అవ్వనివ్వండి. మీ మనస్సుల్లోకి అది వెళ్ళనివ్వండి. పరిశుద్ధాత్మ దేవుడు మీ మనస్సుల్లో కార్యం చేయనివ్వండి. Because this message will change your life. ఎందుకంటే ఈ వర్తమానం మీ యొక్క జీవితాల్లో గొప్ప కార్యము తలపెట్టబోతుంది. Hallelujah. హల్లెలూయా. Number 1. మొట్టమొదటిగా మీరు చూడండి. Come to the verse. చూడండి దేవుని యొక్క వాక్యంలోకి వద్దాం. What it says. ఏం జరుగుతుంది ఇక్కడ? Seraphim సెరూపులు, flew to me, కెరూబులు, having in his hand వారు తమ చేతులతో a live coal. అక్కడ ఒక కాలుతున్న నిప్పును తీసుకున్నారు.
live coal, కాలుతున్న నిప్పు, which he had taken with tongs from the altar. అది బలిపీఠము నుండి తీయబడిన మరి నిప్పు, అది కారుతో తీయబడిన నిప్పు. Altar, అది బలిపీఠము నుండి తీయబడింది. altar, బలిపీఠం అనేది it's filled with God's fire. దేవుని యొక్క శక్తితో, దేవుని యొక్క మహిమతో అది వెలుగుతుంది. When you come to the altar only, మనం ఎప్పుడైతే బలిపీఠం దగ్గరికి వస్తామో you will receive a living coal for your future. మనము మన కొరకైన ఆ యొక్క నిప్పు అనేది దేవుడు అక్కడ మన కొరకు సిద్ధపరిచి ఉంచాడు. With that living coal only, అక్కడ ఉన్న ఆ కారుతో తీయబడిన నిప్పు ఏమవుతుందంటే the cherubim cleansed Isaiah tank. మరి అది తీసి ఎప్పుడైతే యెషయా పెదవులకు తగలగానే ఆ పెదవులకు తగిలిన ఆ నిప్పు ద్వారా అక్కడికి జరిగిన కార్యం ఏంటి? అక్కడ In verse 7 we can see like this. అక్కడ 7వ వచనంలో చెప్తా ఉంది వాక్య భాగం, Behold, this has touched your lip. ఇక్కడ ఆ పెదవులకు తగిలిన నిప్పురుగా Your గమనించి iniquity is taken away and your sin purged. చూడండి, ఎప్పుడైతే ఆ నిప్పు తగిలిందో ఆ పాపము ప్రాయశ్చిత్తమైంది, అతనిలో ఉన్న దోషం తొలగిపోయింది. Number first step, మొట్టమొదటి స్టెప్ ఏం జరగాలండి? you మనలో need మనలో ఏం జరగవలసిన కార్యం ఏంటంటే cleanful life. పరిశుద్ధమైన జీవితం దేవుడు కోరుతున్నాడు మన ద్వారా. If you want used by God, మరి దేవుని చేత వాడబడాలి, దేవుని పనిలో నా పాత్ర కూడా ఉండాలి అనుకునేవారు ఖచ్చితంగా పరిశుద్ధమైన జీవితాన్ని కలిగి ఉండాలి. if you are living more holy in this wicked world, ఈ భయంకరమైన లోకంలో నువ్వు ఎంత పరిశుద్ధంగా దేవునికి నిన్ను సమర్పించుకుంటావో, according to your holiness only, నీవు ఎంతగా సమర్పించుకుంటావో దానిని బట్టి మాత్రమే God will use you. దేవుడు నిన్ను ఒక బలమైన అభిషేకంతో నిలబెడతాడు. The Bible say very clearly, దేవుని వాక్యం చాలా స్పష్టంగా తెలియజేస్తూ ఉందండి, without purity మనం పరిశుద్ధత అనేది లేకుండగా we could not see God. దేవుణ్ణి మనం చూడలేము. Without purity పరిశుద్ధత అనేది లేకుండగా you could not use by God. దేవుని చేత ఆయన పాత్రలుగా మనం వాడబడలేము. So come to the altar. అందుకే మనం దేవుని బలిపీఠం దగ్గరికి రావాలి, ఆయన సన్నిధికి In రావాలి. the altar only ఆయన సన్నిధిలో మాత్రమే God will use living coal. మరి ఆయన యొక్క నిప్పు, కారుతో తీయబడిన నిప్పు అనగా అది దేవుని వాక్యానికి సాదృశ్యంగా ఉంది. What is living coal? ఏంటిది వాక్యం అంటే ఏంటి? This Bible is a living coal. దేవుని వాక్యం అనే నిప్పు నీ పెదవులకు తగిలితే నీలో ఉన్న దోషము, నీలో ఉన్న పాపము తొలగిపోతుంది. Many religions have lot of books. చాలా మంది చాలా రకరకాలైన పుస్తకాలు, గ్రంథాలు కలిగి ఉంటారు. They are just a coal. అవి జస్ట్ గ్రంథాలు మాత్రమే. Bible is a talking book. అయితే ఇది సజీవమైనది, వాక్యం అనేది సజీవమైనది, అది మనతో మాట్లాడేది, అది మనల్ని సరిచేసేది, It will cleanse you completely. అది మనల్ని శుద్ధీకరిస్తుంది, It will purify your life. అది మన జీవితాన్ని సరిచేస్తుంది, It will encourage you. అది మనల్ని ప్రోత్సహిస్తుంది, It will advise you. అది మనల్ని నడిపిస్తుంది. It will do everything for you. మనకి ఏది అవసరమో దాన్ని ఖచ్చితంగా దేవుని యొక్క వాక్యమే చేసి పెడుతుంది. So with the living coal only, అందుకని మనం ఏం చేయాలంటే ఈ లోకంలో మనకి ఖచ్చితంగా ఈ యొక్క కాలుతున్న నిప్పు, దేవుని మాట అనే నిప్పు మనకు ఖచ్చితంగా మనకు అవసరమై ఉన్నది. God will cleanse your life. ఈ వాక్యం ద్వారా మాత్రమే దేవుడు నీ జీవితాన్ని పరిశుద్ధపరచగలడు. Don't neglect your Bible. దయచేసి ఈ వాక్యాన్ని మీరు ఎప్పుడు కూడా నిర్లక్ష్యం చేయవద్దు. When you wake up from your bed, మీరు ఇంట్లో ఉన్నప్పుడు, మీరు నిద్రలేచినప్పుడు కానీ don't fed up yourself with fleshly things. మరి లోక సంబంధమైన మరి పరిస్థితులతో మీరు బిజీ అవ్వమాకండి. కొద్దిసేపు దేవుని యొక్క వాక్యంతో మీరు సమయాన్ని గడపండి If you ప్రతిరోజు. want to used by Jesus, మరి ఎప్పుడైతే దేవుని యొక్క పాత్రగా నీవు ఉండాలనుకుంటున్నావో you have to pay the price for him. ఖచ్చితంగా నువ్వు దేవుని దగ్గర వెల చెల్లించాలి. Half life for Paul, half life for Jesus, you could not use by God. మరి సగం జీవితం లోకానికి, సగం జీవితం దేవునికి అన్నట్టుగా ఉండమాకండి. And don't forget
that. దయచేసి ఎప్పుడు కూడా ఈ విషయాన్ని మీరు మర్చిపోవద్దు. Judgmental also. ఎందుకంటే మనము తీర్పులో కూడా మనం న్యాయంగా మనం ఉండాలి. You and I have to go and stand before King of Kings. ఒక రోజు రాబోతుంది మనమందరం కూడా దేవుని సింహాసనం ముందు ఆయన తీర్పులో మనం నిలబడబోతూ ఉన్నాం. Cherubim will be there. అక్కడ దేవుని దూతలందరూ కూడా అక్కడ ఉంటారు. Millions of angels will be there. కోటాను కోట్ల దేవుని దూతల ముందు మనం నిలబడబోతూ ఉన్నాం. Lot of saints will be there. పరిశుద్ధుల సమూహంలో మనం నిలబడబోతూ ఉన్నాం. Lot of blood martyrs will be there. ఇదిగో అనేక మంది హతసాక్షులైన వారు పరలోక రాజ్యంలో ఉండబోతున్నారు. వారి ముందు మనం నిలబడబోతూ ఉన్నాం. For them. వారందరి ముందు మనం నిలబడినప్పుడు, For them. ఇదిగో వారందరి ముందు మనం God నిలబడినప్పుడు, will ask whatever you are doing in this earth. ఇదిగో ఈ భూమి మీద మనం చేసిన పనులన్నిటి నిమిత్తమై అక్కడ అందరి ముందు లెక్క అప్పచెప్పవలసిన వారమై ఉన్నాం. So my dear wonderful brethren, నా ప్రియ దేవుని బిడ్డలారా, my dear wonderful sister, నా ప్రియ సహోదరి my సహోదరులారా, dear wonderful brother, దయచేసి గమనించండి సహోదరులారా, don't neglect your prayer time. దయచేసి మీరు ప్రార్థన సమయాన్ని మీరు దొంగిలించవద్దు. Don't neglect your Bible meditation దయచేసి time. దేవుని వాక్య ధ్యానాన్ని మీరు నిర్లక్ష్యం చేయవద్దు. Through Bible only. దేవుని యొక్క వాక్యం ద్వారా మాత్రమే God will cleanse you. దేవుడు నిన్ను పరిశుద్ధపరచడానికి ఒకే ఒక Through మార్గం prayer only. ప్రార్థన ద్వారా మాత్రమే. Holy Spirit will anoint you. పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను అభిషేకించగలడు, నిన్ను పరిశుద్ధపరచగలడు. In seventh word. చూడండి 7వ వచనం మనం చూసినట్లయితే After the purification only. ఎలాగొస్తుంది ఈ మరి ప్రాయశ్చిత్తం అనేది? Jesus is, God, the Father is talking to Isaiah. దేవుడు యెషయాతో మాట్లాడుతున్నాడు ఇక్కడ. In the chapter verse 2, 3 and 4 he just saw a vision. 2, 3, 4 వచనాలలో అతడు చూస్తున్న దర్శనాన్ని అక్కడ మనం చూస్తూ ఉన్నాం. 4 and 5 he is going through some process in his life. 4, 5 వచనాల్లో ఒక అనుభవం గుండా యెషయా భక్తుని దేవుడు తీసుకెళ్తూ ఉన్నాడు. And 6 verse also, 6 and 7 verse also he is going through some process in his life. 6, 7 వచనాలు మనం చూసినట్లయితే అతను పరిశుద్ధపరచడానికి దేవుడు ఒక అనుభవం కూడా అతను తీసుకెళ్తూ ఉన్నాడు. 8th verse. 8వ వచనం మనం చూస్తుంటే only అక్కడ మీరు చూడండి, after the purification only ఎప్పుడైతే పరిశుద్ధపరచబడ్డాడో ఆ తర్వాత మాత్రమే he heard the voice of the Lord. అక్కడ దేవుని స్వరం వినబడతా ఉంది, నేను ఎవరిని పంపుతాను అని. After the purification only ఎప్పుడండి? పరిశుద్ధపరచబడిన తర్వాత కదా. Isaiah hearing the voice of Jesus. యెషయా భక్తుడు దేవుని స్వరం వింటూ ఉన్నాడు ఇక్కడ. What he is saying? ఏమని వింటూ ఉన్నాడు? Whom shall I send? ఎవరిని నేను పంపుదును అన్న మాట వినబడతా ఉంది. And who ఎవరిని నేను పంపుదును? will go for us? ఎవరు మన నిమిత్తము పోవును అని ప్రభు సెలవీయగా వింటిని. Who will go for his job? ఎవరు దేవుని పని చేయడానికి వెళతారు? Who will go? ఎవరు వెళతారండి? Christianity is not an ordinary job. క్రైస్తవ్య జీవితం జీవించడం అంటే ఏదో సామాన్యమైనది కాదు. Don't be an ordinary Christian. ఈరోజు చాలా మంది సాధారణంగా నామకార్థంగా జీవిస్తూ ఉన్నారు. We have a great God. ఇదిగో మన దేవుడు చాలా గొప్ప దేవుడు, గొప్ప దేవుని మనం కలిగి ఉన్నాం. And we are serving a powerful and glorious God. ఆయన శక్తిమంతుడైన దేవుని మనం ఆరాధిస్తూ ఉన్నాం. This powerful God, మరి ఈ యొక్క పని, ఈ గొప్ప పని కొరకు ఎవరు నిలబడతారు? the mightiest God. ఎవరు వెళ్తారు? దేవుని పని నిమిత్తం ఎవరు వెళతారు? దేవుని పని కొరకు ఎవరు నిలబడతారు? There are people are covering him. ఈ రోజు దేవుని పని విషయమై ఒకసారి మనం ఆలోచించాల్సిన విషయం ఇది. Millions of angels are worshiping him. ఇదిగో కోటాను కోట్ల దేవుని దూతలు ఆయన ఆరాధిస్తూ ఉండగా This mightiest and glorious God, he is asking, ఒక మహిమ గల పనిని అప్పగించడానికి ప్రభు అడుగుతున్నాడు. who will go for us? ఎవరు వెళతారు? ఎవరు మా నిమిత్తం వెళ్ళి దేవుని పని చేస్తారని ప్రభు అడుగుతూ ఉన్నాడు. Who will go for? ఎవరు వెళతారు ఈ పని నిమిత్తం? Who will go for? ఎవరు నిలబడతారు ఈ పని నిమిత్తం? Who will stand for? ఎవరు నిలబడతారు ఈ పని నిమిత్తం? Who will go for me? ఎవరు వెళ్ళి ప్రకటిస్తారు ఈ పని? Who will preach the gospel? ఎవరు వెళ్ళి ప్రకటిస్తారు ఈ శుభవార్తని? Who will receive my burden on their heart?
ఎవరు దేవుని హృదయాన్ని అర్థం చేసుకొని నిలబడతారు? ఎవరు దేవుని హృదయంలో ఉన్న ఆ భారాన్ని ఎవరు అర్థం చేసుకుంటారు? So, my dear wonderful brother, ప్రియ దేవుని బిడ్డలారా, ఒకసారి మీరు ఆలోచించాలి. will you answer like Isaiah? ఇదిగో ఒక్కసారి యెషయా భక్తుని యొక్క అతని అనుభవాన్ని ఒకసారి మీరు అర్థం చేసుకోవాలి. Isaiah understand the pain, the burden of Jesus. ఇదిగో దేవుని యొక్క హృదయ భారాన్ని అర్థం చేసుకున్న వ్యక్తిగా ఇక్కడ యెషయా భక్తుడు మనకు కనబడుతూ ఉన్నాడు. He is understanding the heartbeat of Jesus. ఇదిగో దేవుని మనస్సును అర్థం చేసుకున్న వ్యక్తిగా యెషయా భక్తుడు కనబడుతున్నాడు He is మనకి. understanding the pain of Jesus. దేవుని మనసులో ఎంత భారం ఉందో, ఎంత నొప్పిగా ఉందో, ఎంత గాయం ఉన్నదో దేవుని భారాన్ని అర్థం చేసుకున్న వ్యక్తిగా యెషయా భక్తుడు కూడా మనకు కనబడుతూ ఉన్నాడు. He said, అతను మాట్లాడుతున్నాడు కదా, here I am. అయ్యా నేనున్నాను, నన్ను పంపు అంటున్నాడు. Send me. నన్ను పంపించయ్యా, Send me. నన్ను పంపించి నేను వెళ్తాను అంటున్నాడు. Send me to the world. నేను వెళ్తాను, నన్ను పంపించి లోకంలోకి అంటున్నాడు. You have to show the love of Jesus to every people on this earth. ఈ రోజున ప్రజలందరూ కూడా నశించిపోతున్నారే. ఇదిగో దేవుని మనసును అర్థం చేసుకొని దేవుని కొరకు నిలబడదాం, దేవుని పని చేయాలి, మనం కూడా మన వంతు బాధ్యత మనం నిర్వర్తించాలన్న విషయం మీరు గుర్తిస్తున్నారా? Isaiah said, here I am. యెషయా భక్తుడు అంటున్నాడు, ఇదిగో నేనున్నాను ప్రభువా, నన్ను పంపించు, Send me to your నన్ను people. పంపించు, నేను వెళ్తాను అంటున్నాడు. Send me to నన్ను your పంపించు, నేను people. వెళ్తాను, నీ ప్రజల దగ్గర నన్ను పంపించు అంటున్నాడు. What is his answer? మరి ఒకసారి మీరు చూడండి, అక్కడ ఆయన What జవాబేమై ఉన్నది. God did. అక్కడ ఏం జరుగుతా ఉందో చూడండి ఒకసారి. He said, ఏం జరుగుతా ఉంది అక్కడ? go వెళ్ళు, and tell these people. ప్రజలతో ఈ మాట చెప్పు. Go వెళ్ళు, and tell these people ఇదిగో ఈ ప్రజలతో ఈ మాటలు చెప్పు. to repent from their sin. ఇదిగో వారి పాపముల నుండి విడుదల పొందమని చెప్పు. Go ఇదిగో వారి పాపముల నుండి మరి పశ్చాత్తాపడమని చెప్పు అని చెప్పంటున్నాడు. and tell even my people. ఇదిగో నా ప్రజలను వారి పాపముల నుండి విడిపించమని ఇదిగో తన భక్తుని పంపిస్తున్నాడు దేవుడు. Go వెళ్ళు and share my love to people. ఇదిగో నా ప్రేమను వారికి ప్రకటించమని చెప్తున్నాడు దేవుడు. Go వెళ్ళు and preach the gospel of Jesus Christ to each and every people. ఇదిగో ఏ ఒక్కరు కూడా నశించడం నా చిత్తము కాదు, వెళ్ళి ప్రతి ఒక్కరి కూడా నా మాటలు చెప్పు అని చెప్తూ ఉన్నాడు. వెళ్ళు, వెళ్ళు, and make a disciple. ఇదిగో ప్రజలతో ఈ మాటలు చెప్పు అని ప్రభు చెప్తూ ఉన్నాడు. Or you're receiving his burden inside of your heart. చూడండి, యెషయా భక్తుడు అండి దేవుని యొక్క హృదయ భారాన్ని అర్థం చేసుకుంటున్నాడు. Don't live a normal life. దయచేసి ఏమీ పట్టనట్టుగా ఏదో సాధారణమైన జీవితాన్ని జీవించేద్దాములే అని అనుకోవద్దండి. Don't live a normal life. సామాన్యమైన సాధారణమైన జీవితం జీవించడం దేవుని చిత్తం కాదు. Don't expect anything. దయచేసి ఏదో జరగాలి అని ఏదో దేని కొరకు నేను రావాలని చెప్పేసి అనుకోవద్దు మీరు. We are living in a very lost moment, I'm right? ఎందుకంటే చివరి క్షణాల్లో చివరి గడియల్లో మనం జీవిస్తున్నాం కదా. But as a Christians, what we are doing for Jesus? దేవుని బిడ్డలుగా మనం దేవుని కోసం ఏం చేయగలుగుతున్నాం? Simply we are coming to the church. ఏదో సాధారణంగా మనం ఏదో మందిరానికి వచ్చేసి వెళుతున్నామా? We are praying. ఏదో ప్రార్థన చేసుకొని మన సమస్యల కొరకు ఆశీర్వాదాల కొరకు ప్రార్థన చేసుకొని వెళుతున్నామా? We need some deliverance. ఏదో ఒక విడుదల కావాలి, నాకు ఏదో సమస్య ఉంది, దాని నుంచి నేను విడిపించబడాలనుకుంటున్నావా? May Holy Spirit have to fill your heart with పరిశుద్ధాత్మ దేవుడు దేవుని హృదయాన్ని అర్థం చేసుకునే కృపను దేవుడు మీకు అనుగ్రహించును గాక. Just think about that. ఒక్కసారి మీరు ఆలోచించాలి. In తమిళనాడు రాష్ట్రంలో 9-year-old boy, 9 సంవత్సరాల ఒక యవనస్తుడు ఉన్నాడు బాబు. He raped his own sister. ఆయన తన సొంత సహోదరిని రేప్ చేసి పడేసాడండి, తన సొంత సహోదరి. And husbands, they are killing their wives. కొంతమంది అయితే యజమానులే తమ భార్యలను చంపేస్తా ఉన్నారు. ఇటువంటి Wives విషయాలు are బయటపడ killing their children for sex.
చూడండి, చాలామంది ఇలాగా శరీర సంబంధమైన కోరికలు తీర్చుకోవడానికి చాలా మందిని పాడు చేసి వాళ్ళని చంపేస్తూ ఉన్నారు. చాలా lot చోట్ల of prostitution are increasing around the world. వ్యభిచారం, ప్రపంచం అంతా కూడా వ్యభిచారం పెరిగిపోతా ఉంది. Homosexuality is increasing. కొంతమంది అయితే తమకు తామే, స్త్రీలకు స్త్రీలు, పురుషులకు పురుషులు వ్యభిచారం చేస్తూ ఉన్నారు. Lesbians are increasing. కొంతమంది అయితే తమకు తామే వ్యభిచారం చేసుకుంటూ ఉన్నారు. Drag queens and kings చాలా are భయంకరమైన increasing. జరుగుతూ ఉన్నాయి. చాలా భయంకరమైన జరుగుతూ ఉన్నాయి. So Christian, what we are doing? క్రైస్తవులుగా మనం ఏం చేయాలి? What? Just think about that. ఒక్కసారి ఆలోచించండి. నశించిపోతున్న లోకం పట్ల నీ బాధ్యత ఏంటి అసలు ఒకసారి ఆలోచించండి. Just think about that. ఒక్కసారి మీరు ఆలోచించాలి. What you did for Jesus. దేవుని కొరకు నువ్వేం చేయగలుగుతున్నావు? Did you share his gospel to your neighbor? ఎవరికైనా నీ ఇరుగు పొరుగు వారికి దేవుని ప్రేమను ప్రకటించగలుగుతున్నావు, చెప్పగలుగుతున్నావా? Did you share his gospel to your unsaved family? మరి రక్షించబడిన వారి కొరకు దేవుని మాటలు చెప్పి వారిని రక్షణ మార్గంలోనికి నువ్వు నడిపించగలుగుతున్నావా? You are born to fly high. We all belongs to heaven. మనందరం కూడా పరలోక సంబంధులమై ఉన్నాం. ఒక రోజు రాబోతుంది మనందరం కూడా ఆకాశములకు ఎగిపోయి మరి మనమందరం కూడా ఆరోహణం అవబోతున్నాం. దేవుడు మనల్ని But తీసుకెళ్ళబోతున్నాడు. as a Christian, we are like a hen's chicken. అయితే క్రైస్తవులుగా మనము ఏదో మరి దేనికి పనికిరాని వారంగా మనం We are ఉండకూడదండి. always looking down. మరి ఇక్కడ మీరు చూడండి, ఆ చిన్న చిన్న కోడి పిల్లలు ఎలాగైతే తిరుగుతూ ఉంటాయో అమాయకంగా, అలా మనం తిరుగుతూ ఉన్నాం. We are always thinking about earthly blessings. ఇక ఆ చిన్న చిన్న కోడి పిల్లలు ఏం చేస్తాయండి, ఎక్కడెక్కడ ఏం దొరికిద్దా అని చెప్పేసి తిరుగుతూ ఉంటాయి. Just take a step to move forward. దయచేసి ఒక్క మాట మీరు తీర్మానం చేసుకొని ముందుకు రావడానికి మీరు ప్రయత్నం చేయండి. Pray for your nation. మీ రాజ్యం, మీ దేశం కొరకు మీరు ప్రార్థన చేయాలి. Pray for your church. మీ సంఘం కొరకు మీరు ప్రార్థన చేయాలి. I want to ask one question to you. ఒక ప్రశ్న మిమ్మల్ని అడగనివ్వండి. More than 5 years, how many believers are coming here to this church? More than 5 years. 5 సంవత్సరాలు పైబడి, మేము 5 సంవత్సరాల కంటే ఎక్కువైందండి ఈ సంఘానికి రావడం ప్రారంభించి. Can అన్నవారి you just చేతులెత్తిన lift your పైకి. hands up? More than 5 years. 5 సంవత్సరాల పై నుంచే మేము వస్తా More ఉన్నాం than దేవుని 5 మందిరానికి. years. More than 10 years, how many people are coming to this church? 10 సంవత్సరాలు పైబడి, 10 సంవత్సరాలు పైబడి చేతులు పైకెత్తండి. More than 10 years. You are coming. You. ఎస్. More than 11 or 12 years, how many people are coming here? సుమారుగా 12-15 సంవత్సరాలు పైబడి ఎవరైనా ఉన్నారు ఇక్కడ? 11-12 సంవత్సరాలు పైబడి. ఎస్. You people are there. I'm right. చాలా మంది ఉన్నారు కదా. Did you bring one soul to the church? ఈ సంఘానికి కనీసం ఒక్కరినైనా మీరు నడిపించగలిగారా? ఒక్కరినైనా మీరు నడిపించగలిగారు ఈ సంఘానికి? Okay. దేవుని One స్తోత్రం. soul you gain in the 13 years, but you are not that you stop them, right? ఇన్ని సంవత్సరాలు ఎంతమందిని మీరు ప్రభు దగ్గర నడిపించుంటారు? Then why you stopped? One is enough. అంటే 13 సంవత్సరాలు, 14 సంవత్సరాలు, 15 సంవత్సరాలు ఒక్కళ్ళనేనా? 1 year if you target one soul, కనీసం మీరు 12-13 సంవత్సరాల్లో ఒక్కళ్ళని సంవత్సరాన్ని టార్గెట్ just చేసిన one soul if you target for 1 year, one soul I'm telling. ఒకవేళ సంవత్సరానికి ఒక్కళ్ళని మీరు అనుకున్నా కూడా In 13 years, గడిచిన 13 సంవత్సరాల్లో 13 మందిని నడిపించుంటారు. how many souls you will bring to the church? ఎంతమంది రావాలి 13 సంవత్సరాల్లో? 13 మంది రావాలి. I'm right? 5 years, some people are coming. కొంతమంది చెప్తున్నారు 5 years అంటున్నారు. 10 years, some people are coming. కొంతమంది 10 సంవత్సరాలు అంటున్నారు. I'm not discouraging you or I'm not pointing you. నేను మిమ్మల్ని కావాలని నేను అడగట్లేదు, కానీ ఒక విషయం మీరు అర్థం చేసుకోవాలని I అడుగుతున్నా. just want you have a awareness. మరి మీరు ప్రోత్సహించబడి పొరుకొల్పబడి దేవుని మనస్సును మీరు అర్థం చేసుకుంటారని చెప్తున్నాను. I want to stir up your soul. మరి దేవుని కొరకు, ఆత్మల సంపాదన కొరకు మీరు నిలబడతారని నేను మిమ్మల్ని ప్రోత్సహిస్తూ ఉన్నాను. I just want to encourage you మరి మీరందరూ కూడా దేవుని పని కొరకు మీరు నిలబడాలని, for a soul winning. మరి ఆత్మల రక్షణ కొరకు మీరు పని చేయాలని మిమ్మల్ని ప్రోత్సహిస్తూ ఉన్నాను. So my dear wonderful people of God, దయచేసి ప్రియ దేవుని బిడ్డలారా గమనించండి, how many people are willing to serve? ఎంతమంది దేవుని పని నేను చేయాలని ఆశపడుతున్నా అన్న వారి చేతులెత్తండి ఒకసారి. Take a decision. మేము దేవుని పని చేయాలని ఇష్టపడుతున్నాం. What you people all are going to do? అంటే చేతులెత్తన వాళ్ళు ఎవరు మీకు దేవుని పని చేయరా మీరు? What you people are going to do? The backside and ఇప్పుడు everyone. చెప్పండి, ఎంతమంది దేవుని పని కోసం మేము ఆత్మల రక్షణ కొరకు మేము నిలబడతామండి, పని చేస్తామని వాళ్ళు చేతులెత్తన ఒకసారి. It is a great command from God.
word. మీకు ఒక విషయం తెలుసా, మీరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా అది మనందరికీ దేవుడిచ్చిన ఒక ఆజ్ఞ, ఖచ్చితంగా చేయాల్సిందే. You are working for heaven's job. పరలోక రాజ్యం కొరకే కదా మనం జీవించేది. ఆ పరలోకం కొరకు మనం పని చేయబోతే ఎట్లా? Yearn soul. దయచేసి నిర్లక్ష్యంగా ఉండొద్దు. దయచేసి Pray to God. దేవుని అడగండి, దేవుడు మీకు మార్గాన్ని సరళం చేస్తాడు. దేవుడు Pray to God. ప్రార్థన చేస్తే దేవుడు సహాయం చేస్తారు. The Bible say, దేవుని వాక్యం ఏం చెప్తుందంటే, if you yearn more soul, you will save lot of things in heaven. మీరు ఒక్క ఆత్మ మీరు రక్షిస్తానంట పరలోక రాజ్యంలో ఎంతో గొప్ప సంతోషము, ఆనందము పరలోక రాజ్యం అంతా కూడా కలుగుతుందట అండి. Heaven will rejoice. పరలోకమే సంతోషిస్తుందంట. If one soul is repent. ఒక్క వ్యక్తి ఈ భూమి మీద పశ్చాత్తాపడి పాపము నుండి విమోచించబడి రక్షించబడితే, If you follow his footstep, మీరు ఆయన అడుగు జాడల్లో మీరు నడవాలని మీరు ఆశపడుతున్నట్లయితే, whatever you need for this earth, మరి ఈ భూమి మీద నీవు ఏం చేయాలో ఒకసారి నువ్వు అర్థం చేసుకోవాలి. you will receive that. నీవు ఆ భారాన్ని, ఆ హృదయాన్ని నువ్వు పొందుకోవాలి, దేవుని మనసుని. I want to encourage you with one story. ఒక మాట చెప్తాను, వినండి జాగ్రత్తగా. In Russia, రష్యాలో one young couple, ఒక ఇద్దరు యవనస్తులైన వారు ఉన్నారు. they are receiving God's voice to come to India. భార్య భర్తలుగా వారిద్దరు కూడా భారతదేశానికి వెళ్ళి దేవుని సేవ చేయాలని పిలుపు అందుకున్నారు. But the couple they are very poor. వారు చాలా పేదవాళ్ళండి. The husband told to his wife like this. అయితే భర్త తన భార్యతో చెప్పాడట, Wife, God told me to go to India to serve him. అయ్యా, భారతదేశానికి వెళ్ళి మనం దేవుని పని చేయాలి, దేవుని పని చేయడం కొరకు దేవుడు మనల్ని పిలుస్తున్నాడని. His wife told, భార్య చెప్పింది, we didn't have any money to travel by a ship. అయ్యా, మరి మనం షిప్లో మనం వెళ్ళాలి కదా, చాలా ఖర్చు అవుద్ది, మరి అది ఎట్లా అని అడిగిందట. That time there is no aeroplane or some other vehicle. అప్పటికి ఈ ఫ్లైట్లు ఇవన్నీ కూడా రాలేదండి. For a long journey. చాలా దూర ప్రయాణం. So his wife asked like this, we didn't have any money to pay for this ship. భార్య అందట, మరి కనీసం షిప్కు మన డబ్బులు కట్టడానికి కూడా డబ్బులు లేవు కదా మన దగ్గర. This is not a myth, it's a true story from history. ఇదేదో కట్టుకథ కాదండి, చరిత్రలో జరిగిన ఒక నిజమైన సంఘటన. What is your reaction in that situation? What you will do? ఆ సమయంలో దేవుడు పిలిచి దేవుడు మాట్లాడితే మనం ఆ స్థానంలో ఉంటే మనం ఏం చేస్తాం? If God is telling to go there or do this or that, దేవుడు పలానా దేశం వెళ్ళండి, లేదా that time you didn't have any money also in your hand. పోనీ మిమ్మల్ని ఆంధ్ర వదిలిపెట్టి రష్యా వెళ్ళండి అని చెప్పి మిమ్మల్ని దేవుడు చెప్పాడు What you అనుకోండి, will do? చచ్చిపోతాం మనం. అయితే ఏం You didn't చేస్తాం? have money also, right? డబ్బులున్నా కూడా వెళ్ళాం కొన్నిసార్లు. What you will do? ఏం చేస్తాం చెప్పండి? First you will tell, ఫస్ట్ మనం ఏం చేస్తామంటే, Lord, ప్రభువా bless me నన్ను ఆశీర్వదించు, for my journey. నేను వెళ్తాను, Then I will go. తర్వాత చూద్దాం, నేను వెళ్తానులే అని చెప్పేసి అంటాం. I will go. నేను వెళ్తానని చెప్పేసి But you have to bless me. కానీ నువ్వేం చేయాలంటే నాకు అన్ని నన్ను ఆశీర్వదించాలి. Because as a Christian we are trained our life in a comfort zone. మరి క్రైస్తవులుగా ఈరోజు ఎట్లా ఉందంటే పరిస్థితి, మనం ఎక్కడైతే పరిస్థితులన్నీ బాగుంటాయో అక్కడే ఉండాలనుకుంటాం మనం. But you know one thing, what the couple did? వాళ్ళు ఇద్దరు ఏం చేశారు తెలుసా అండి? From రష్యా నుంచి they walked వాళ్ళు భారతదేశానికి రావడానికి నడక ప్రయాణం ప్రారంభించారు. to India. భారతదేశానికి రావడానికి నడక ప్రయాణం ప్రారంభించారు. To toll. మరి భారతదేశం కొరకు సేవ చేయడానికి కోసం. Jesus loves you. భారతదేశ ప్రజలారా, యేసయ్య మిమ్మల్ని ప్రేమిస్తున్నాడు, దేవుడు మిమ్మల్ని రక్షించడానికి మమ్మల్ని పంపించాడని చెప్పడం కోసం. Hallelujah. హల్లెలూయా. 3,000 kilometers. దాదాపుగా 3,000 కిలోమీటర్లు అండి. Not a 300 kilometers. 300 అని చెప్పట్లేదు నేను. From Vijayawada to Chennai around 350 kilometers it will come. ఇప్పుడు చెన్నై నుంచి మరి విజయవాడ రావడానికి దాదాపుగా 350 కిలోమీటర్లు ఉంటుంది. From Chennai to Madurai it's around 450 kilometers. మరి చెన్నై నుంచి వాళ్ళ ప్రాంతం మదురై వెళ్ళాలంటే 450 కిలోమీటర్లు ఉంటుంది సుమారుగా. 3
kilometers. 3000 కిలోమీటర్లు అండి. Listen very carefully. చాలా జాగ్రత్తగా వినండి. 3,000 kilometers. 3000 కిలోమీటర్లు ఎవరు నడుస్తారు చెప్పండి? From Russia రష్యా నుంచి ఇండియా రావాలి. to India. ఇండియా రావాలి, భారతదేశానికి రావాలి. They walked. వాళ్ళు నడవడం ప్రారంభించారు. They walked. నడిచారు. నడిచి They వస్తూ walked. వాళ్ళు నడుస్తూ వచ్చారు. They walked. వాళ్ళు నడుస్తూనే ఉన్నారు విశ్వాసంతో. What is pushing them to reach here by walking? ఇక్కడికి రావటానికి వాళ్ళలో ఉన్న పట్టుదలకి కారణం ఏంటండి? What? దేవుడు మాట్లాడాడు. Burden. దేవుని మనసు, దేవుని హృదయం. Burden for India. దేవుని మనస్సు, భారతదేశం పట్ల దేవుని హృదయాన్ని వాళ్ళు అర్థం చేసుకొని ప్రయాణం ప్రారంభించారండి. They did not know about our culture. మన భారతదేశం ఎట్లా ఉంటుందో తెలియదు, ఇక్కడ సాంప్రదాయాలు ఎట్లా ఉంటాయో తెలియదు. They did not know what they are going to eat. ఇక్కడికి వచ్చి వాళ్ళు ఏం తింటారో, ఏం తినబోతున్నారు, ఆ పరిస్థితులు ఎట్లా ఉంటాయో వాళ్ళకి తెలియదు. They did not know where they are going to stay. ఇదిగో వాళ్ళు ఇక్కడికి వచ్చిన తర్వాత ఎక్కడ ఉండబోతున్నారో, పరిస్థితులు ఎట్లా ఉండబోతున్నాయో వాళ్ళకి తెలియదు. They did not know they will reach India or not. అసలు భారతదేశానికి బయలుదేరిన వాళ్ళు అసలు భారతదేశానికి వెళతారో లేదో కూడా తెలియదు. మధ్యలోని వాళ్ళు మరి ఏమైపోతారో తెలియదు. What they did? కానీ వాళ్ళు ఏం చేశారు తెలుసునా? They obeyed to the word of Jesus. దేవుని మాటకు లోబడ్డారు. దేవుని హృదయాన్ని అర్థం చేసుకున్నారు. గట్టిగా చెప్పబడి When నిర్మయపరచుదా. Jesus told you that దేవుని మనసును వారు అర్థం చేసుకుని బయలుదేరారు. God preached the gospel in India, భారతదేశానికి మీరు వెళ్ళి దేవుని పని చేయాలని ప్రభు చెప్పినప్పుడు మేము వెళ్తామన్నారు. nothing is stopped them. మరి ఏ మాత్రం కూడా సంకోచించలేదు వాళ్ళు. Nothing is stopped them. ఏది కూడా, ఏ కష్టం కూడా వాళ్ళని ఆపలేకపోయింది. Nothing is stopped them. ఏ ఇబ్బంది కూడా వారిని ఆపలేకపోయింది. They walk. వాళ్ళు నడుస్తూ వచ్చారు. ఇక్కడికి walk. నడకతోనే వాళ్ళు ప్రారంభించారు. వాళ్ళు నడుచుకుంటూ They వచ్చేసారు. walk. వాళ్ళు నడుస్తూనే వచ్చారు. 3,000 kilometers they walked. 3000 కిలోమీటర్లు వారు నడిచారు. Only for gospel. దేవుని కోసం వాళ్ళ నడక. As a Christian, యేసు దేవుని బిడ్డలుగా what you and I are doing in this last days. ఈ రోజు ఈ చివరి దినాల్లో నువ్వు నేను మనం ఏం చేయగలుగుతున్నాం దేవుని కోసం? If you are living in a comfort zone, ఇదిగో ఈ రోజు నువ్వు పరిస్థితులని కూడా బాగున్న చోట నేను ఉంటాను అనుకున్నట్లయితే you could not shine for God's kingdom. దేవుని మహిమ కొరకు నువ్వు నిలబడలేవు. దేవుని మహిమ కొరకు నువ్వు వాడబడలేవు. If you are living in a lazy life, ఈ రోజు నువ్వు చాలా బద్ధకంగా, నిర్లక్ష్యంగా నువ్వు you ఉన్నట్లయితే could not shine for God. దేవుని కొరకు నువ్వు ప్రకాశించలేవు. If you are giving importance to distraction, మరి నీ కొరకు ప్రాముఖ్యమైన విషయాలే నువ్వు చేసుకుంటూ వెళుతూ ఉంటే God could not use you mightily, brother and sister. ఈ రోజు ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని మనసు హృదయాన్ని అర్థం చేసుకోగలిగితే దేవుడు నిన్ను వాడుకోవాలని, దేవుడు నిన్ను పంపించాలని దేవుడు If కోరుతూ you ఉన్నాడు. want to used by God, దేవుని చేతిలో ఒక వాడబడే పాత్రగా నువ్వు ఉండాలని దేవుడు కోరుతూ live ఉన్నాడు. a grateful life ఇదిగో దేవుని మహిమ కొరకు నువ్వు నిలబడాలని దేవుడు and కోరుతూ ఉన్నాడు. obey to the word of Jesus. దేవుని స్వరాన్ని, దేవుని మాటకు విధేయత చూపించి దేవుని కొరకు నువ్వు నిలబడు. Isaiah obeyed. యెషయా దేవుని మాటకు లోబడ్డాడు. When God told God, tell to this people, యెషయా భక్తుడితో దేవుడు చెప్పాడు కదా, ఇదిగో నా ప్రజల దగ్గరికి వెళ్ళి నేను చెప్పిన మన మాటలన్నీ కూడా వాళ్ళతో చెప్పమని he ప్రభు చెప్పాడు. never bother about anyone. ఇదిగో ఎవరు ఏమనుకుంటారో ఇతనికి అనవసరం. He never bother about anything. ఎవరు ఏమనుకుంటారో, ఎలా పరిస్థితులు ఉంటాయో ఇతనికి అనవసరం. Obedience will always open and change doors for you. దేవునికి విధేయత ఎప్పుడైతే నువ్వు చూపిస్తావో, ఎప్పుడైతే ఆయనకు లోపడతావో, ఆయన మనసు అర్థం చేసుకుంటావో, ఆటోమేటిక్ గా ద్వారాలు తెరవబడతాయి. If you want to use by God, నీవు దేవుని చేతిలో ఒక పాత్రగా వాడబడాలని నిర్ణయించుకున్నప్పుడు obey. దయచేసి దేవుని మాటకు లోబడండి, దేవుని మాటకు లోబడండి, విధేయత చూపించండి. Hallelujah. హల్లెలూయా. అడుగుతున్నాడు Who కదా, will do my ministry? ఎవరు వెళ్తారు నా పని కొరకు? Who ఎవరు will నిలబడతారు? do my work? ఎవరు నిలబడతారు నా పని కొరకు? Who will do my work? ఎవరు చేస్తారు నా పని? Lord is asking to you. ప్రభు ఈ రాత్రి నిన్ను అడుగుతూ ఉన్నాడు. Who దేవుడా, will do my work? ప్రభు ఈ రాత్రి నిన్ను అడుగుతూ ఉన్నాడు. Who will serve me? ప్రభు ఈ రాత్రి నిన్ను అడుగుతూ ఉన్నాడు. Who will obey to me? ప్రభు ఈ రాత్రి నిన్ను అడుగుతూ ఉన్నాడు. Just say to God, దేవునితో చెప్పు, Lord, ప్రభువా here I am. నేనున్నానయ్యా, నన్ను వాడుకోమని అడుగు దేవుని. Send me. నన్ను పంపించయ్యా అని అడుగు దేవుని. Send me to the nation. అయ్యా రాజ్యాల కొరకు, దేశాల If you కొరకు are పంపించయ్యా. telling
from your heart. ఇదిగో నీ హృదయాన్ని అర్థం చేసుకునే మనసు నాకు Holy ఇవ్వమడుగు. Spirit will touch you right now. పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను సంధించబోతున్నాడు ఈ If రాత్రి. I'm telling you truly from your heart, హృదయపూర్వకంగా నిజంగా నువ్వు దేవుణ్ణి అడిగితే Holy Spirit will touch you right now. ఆయన నిన్ను సంధించబోతున్నాడు ఈ రాత్రి. His power, దేవుని శక్తి, with His fire, దేవుని బలముతో, with His grace, దేవుని ప్రభావముతో right now, ఒక్కసారి ఇప్పుడే right now, ఇప్పుడే right now, ఇప్పుడే right now, ఇప్పుడే right now. ఇప్పుడే Speak, పరిశుద్ధాత్మతో మాట్లాడండి. speak. ఎవరు మౌనం కూడా మాట్లాడండి, ఎవరు నిశ్శబ్దంగా కూడా మాట్లాడండి. Speak. యేసునామములో, యేసునామములో. Every కొడుగోడి కాలాలబా, శబడదరబలదరబర. every unclean spirit, దేవుని every unclean spirit, దేవుని హస్తాన్ని తాగుతావు. every unclean spirit, బలమైన దేవుని అగ్ని అభిషేకాన్ని తాగుతావు. ఇకాలరబా, శబడదర. power in the name of Jesus, ఉదరరబా, శబడదరబలదరియల. power, every witchcraft spirit, అగ్ని 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 ప్రతి శాతవరి, every evil spirit, ప్రతి విధమైన చీకటి శక్తులు, అంధకార శక్తులు, every suicidal spirit, ప్రతి విధమైన చనిపోవాలని ఆత్మ, suicidal spirit, చనిపోవాలని ఆత్మ యేసునామములో బంధిస్తున్నా. ఇప్పుడే బయటికి రా. come on, every unclean spirit. బలమైన దేవుని అగ్ని అభిషేక. Oh, Rabba, Thank you, Jesus. Thank you, Lord. Every unclean spirit, don't stop. Holy Spirit is దయచేసి here. ఎవరు కంట్రోల్ Holy చేసుకోవద్దు. Spirit is here. దేవుని ఆత్మ పనిచేస్తా ఉంది ఇక్కడ. Deliverance right now. బలమైన విడుదల పొందుతూ ఉన్నా. Deliverance. బలమైన విడుదల పొందుతూ ఉన్నా. Deliverance. బలమైన విడుదల పొందుతూ ఉన్నా. Deliverance. విడుదల పొందుతూ ఉన్నా. విడుదల పొందుతూ ఉన్నా. యేసు నామములో విడుదల, విడుదల. Dear Heavenly Father, ఆ ప్రియ పరలోకపు తండ్రి, give this time to you. అయ్యా నీ నామానికి మహిమ చెల్లిస్తూ All glory, all the glory and honor సమస్త goes మహిమ, సమస్త మహిమ, ఘనత, ప్రభావం to నీకే, your people నీకే కలుగునుగాక. and guard them and guide them ప్రభువా నీకు స్తోత్రాలు and చెల్లిస్తూ use them mightily for ప్రభు ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరిని మీ మహిమ కొరకు మీరు వాడుకోనండి. Holy Spirit, పరిశుద్ధాత్ముడా నీకు వందనాలు. thank you, sweet థ్యాంక్ యూ అంది ప్రభువా నీకు వందనాలు. Thank you, Holy ప్రభువా నీకు వందనాలు. Thank you. ప్రభువా నీకు వందనాలు. Thank you. ప్రభువా నీకు వందనాలు. Thank you. యేసు నీకు వందనాలు. Thank you. నీకే మహిమ, Thank you. నీకే మహిమ, Thank you. నీకే ఘనత, Thank you. నీకే ప్రభావములు, Thank you. నీకే స్తోత్రములు. Thank you. యేసు నీకే వందనాలు. Thank you. నీకే వందనాలు. Thank you. వందనాలు యేసయ్యా. Thank you. వందనాలు యేసు. Whatever depression you are going through, no one in this year could not love us with a faithful heart. Only His love is true to us. So come out from the pain. Come out from that pain. God have a great plan for your future. But devil sends some people towards your life to cancel your bright, wonderful future. But Holy Spirit, He have a plan for your life. Why God removed some certain people from your life? You are God called to do God's work. Many times God spoke to you and open your heart and speak to Jesus. ఆమేన్. Say to Him like this, Yes. Lord, here I am sinning. At the age of 15, I got salvation. At the age of 21, I come to ministry as a young preacher. That time I did not marry. But God led me very wonderfully and powerfully. So my dear wonderful brother, so just move forward. God have a great plan for your life. May God bless. ప్రైజ్ ది లార్డ్. God bless you. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని మహిమ పరిశుద్ధ కావాలి. Tomorrow don't miss your prayer time. దయచేసి రేపు ప్రార్థన చేసుకొని ప్రార్థన పూర్వకంగా రండి. దేవుడు మీతో మాట్లాడతారు. Come fast.